ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అండి. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశిని లగ్నంగా చేసుకున్నట్లయితే కనుక లగ్నంలోనే ఎవరున్న రాహు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. రెండో ఇంట్లో శని రవి ఉన్నారు. మూడో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. ఐదో ఇంట్లో గురువు ఉన్నారు. సింహంలో కేతు ఉన్నారు. అయితే కుంభరాశికి అధిపతి శని. కుంభంలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉన్నాయి. ఈ రాశి వారికి కూడా అంతా అనుకూలంగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే ఈ రాశి మధ్యలోనూ గ్రహాలు మారే అవకాశం ఉంది. అదేంటంటే 15వ తారీఖున రవి మీనంలోంచి మేషంలోనికి వెళ్తారు. బుధుడు 11వ తారీఖున కుంభంలో ఉన్నటువంటి బుధుడు మీనంలోనికి వెళ్తారు. అలాగే 3వ తారీఖున కుంభంలో ఉన్నటువంటి కుజుడు మీనంలోనికి వెళ్తారు. మేషంలో ఉన్నటువంటి శుక్రుడు 20వ తారీఖున వృషభంలోనికి వెళ్తారు. ఇది ఈ గ్రహాల మార్పు ఈ మాసంలో. ఈ గ్రహాల మార్పు వల్ల కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చాలా చాలా అనుకూలమైన మాసం అని చెప్పవచ్చు. ఇంకా మీకు రవి బుధ శుక్రుల గ్రహాల వల్ల మీకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఈ గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం వల్ల వీళ్ళ ఈ గ్రహాల వల్ల వచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా కారకత్వాలన్నీ కూడా మీకు బాగా పనిచేస్తాయి. మీకు చాలా బాగుంటుంది. ఇంకా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అధికారుల ప్రశంసలు ఉంటాయి. అధికారులు మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. మీరు చేసే పని మీద మీకు ఏకాగ్రత ఉండడం మూలంగా మీరు చక్కటి అభివృద్ధిని చూపిస్తారు మీ వర్క్లోను. దానికి వల్ల మీరు అధికారులంతా కూడా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారనమాట. ఇంకా ఎవరితోటి గొడవలకి పడొద్దు. ఎవరితోటి వాగ్వివాదాలు చేయొద్దు. ఎవరితోటి గొడవలు పెంచుకోకుండా అక్కడికక్కడ కట్ చేయడం మంచిది. వాదించడం పెట్టుకోవద్దు ఎవరితోటి. వాళ్ళు ఏదన్నా అంటే కనుక ఒక నవ్వు నవ్వేయడం, వదిలేయడం చాలా మంచిది. మీకు ఆ వాగ్విదాలకి వెళ్ళారంటే మీకు ఇబ్బందులు ఈ మాసంలో తప్పకుండా ఉంటాయన్నమాట. ఇంకా వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంచెం ఇబ్బందులు అంటే ఒత్తిడి, ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి మూలంగా కూడా మీకు ఇబ్బందులు ఉంటాయి. అది అయితే ఒత్తిడిని అధిగమిస్తే కనుక మీకు చాలా బాగుంటుంది. ఇంకా ఔషధం తప్పకుండా మందులు వేసుకోవాల్సిన అవసరం కలుగుతుంది ఈ మాసంలో. అందువల్ల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు చేపడతారు ఇప్పుడు. ఎటువంటి దైవగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు ఈ మాసంలో చేయగలుగుతారనమాట. గతంలో ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు మీరు మర్చిపోయి ఉండొచ్చు. వాటికి ఇప్పుడు లాభాలు వస్తాయన్నమాట. ఆ పెట్టుబడుల మీద మీకు రిటర్న్స్ రావడం అన్నటువంటిది ఇప్పుడు మొదలు పెడుతుంది. ఏ సమస్య అయినా సరే మీరు తెలివితేటలుగా పరిష్కరించుకుంటారు. ఆ సమస్యల్ని ఈజీగా నేను చేయగలను అనే ధైర్యంతో మీరు పరిష్కరించుకుంటారు. ఇంట్లో గృహ సౌఖ్యం ఉంది. ఇంట్లో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. అందువల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సౌఖ్యంగా ఇంట్లో వాళ్ళతో గొడవలు లేకుండా ఆనందంగా ఉంటారనమాట. ఇంకా దైవ బలం చాలా బాగుంటుంది మీకు. మీరు ఈ మాసంలో దైవాన్ని నమ్మడం, ఈ నిరంతరం దైవ నామం జపించడం, దైవాన్ని పూజించడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఈ మాసంలోని. అలాగే స్పెక్యులేషన్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఈ మాసంలోను.
ఇంకా వాహనాలు అంటే ఒక పాత వెహికల్ ఉంటే దాన్ని అమ్మేసి కొత్తది కొనాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా ఈ మాసం మంచిగా ఉంది. అందువల్ల మీరు ఏదైనా కొత్త వెహికల్ కొనాలి, పాతది అమ్మేసి అని అనుకుంటే కనుక ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నదనమాట. అట్లాగే ఉద్యోగస్తులకు చెప్పానుగా ఇందాకనే ప్రమోషన్‌తో కూడినటువంటి ఆహ్, మార్పులుంటాయి. అంటే మీ ప్రమోషన్‌తో మిమ్మల్ని డిప్యుటేషన్ మీద పంపించడము, ప్రమోషన్ తోటి మిమ్మల్ని ట్రాన్స్‌ఫర్ చేయడము, ఇట్లాంటివంటి బదిలీలుంటే మీరు ఆనందంగా వెళ్ళొచ్చు. మంచి జరుగుతుంది మీకు దానివల్ల. ఇంకా బంధుమిత్రులను కలవడము, వాళ్ళతో చాలా ఆనందంగా, ఆరోగ్యంగా గడపడము, వాళ్ళతో సుఖ సంతోషాలతో ఉండడం వల్ల కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా శుభమూలక ధన వ్యయం. అంటే అది మీరు శుభకార్యాలు చేయడం మూలంగా మీకు ధనం ఖర్చవుతుంది. కానీ ఆ ధనం ఖర్చవ్వడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఎందువల్లంటే శుభకార్యాలంటే ఏ దేవాలయానికి విరాళం ఇచ్చారనుకోండి, అది చాలా మంచే తప్ప విరాళాలు ఇవ్వడము, లేదంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నామంటే వాళ్ళకి పెళ్ళికి సంబంధించినటువంటి వస్తువులు ఇవ్వడం, ఇవన్నీ కూడా మంచి ఖర్చు. ఈ ఖర్చు వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. అందువల్ల మీకు మానసికంగా కూడా చాలా తృప్తి అనేటటువంటిది దొరుకుతుంది. అందువల్ల ఇలాంటి వ్యయం అయినా కూడా అది శుభ వ్యయమే అవుతుంది కనుక, ఇలాంటి వ్యయం చేయడానికి సంకోచించకుండా మీరు చేతనైనంత వరకు మీరు నలుగురికి సహాయం చేయండి. ఇక ఏప్రిల్ 17వ తారీఖు అమావాస్య అయింది. ఏప్రిల్ 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం వస్తుంది. వైశాఖ మాసంలో తృతీయ మూడో రోజుని అక్షయ తృతీయ పండుగ ఉంటుంది. ఆ రోజు లక్ష్మీ నరసింహస్వామికి గంధంతో అలంకరిస్తారు. అది చాలా మంచిది. మా అందరూ కూడా ఆ రోజు ఈ రాశి వారే కాదు, అన్ని రాశుల వారు కూడా సాధ్యమైనంత వరకు వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందండి. ఇది ఈ మాసంలో మీకు శుభాశుభ ఫలితాలు.